ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి భాగ్యాన్ని, అదృష్టాన్ని ఈరోజు నీకోసం తీసుకువచ్చాను. విని వెంటనే అందుకో. ఏ మాత్రము కూడా అసలు నిర్లక్ష్యం చేయకు, అస్సలు వదులుకోకు. తర్వాత నీవే ఇబ్బంది పడవలసి వస్తుంది, బాధపడవలసి వస్తుంది. అమ్మపై నమ్మకం ఉంది కదా, హాయిగా విను. నీకు భోగ భాగ్యాలను అందించడానికే ఈ దుర్గమ్మ కదిలి వచ్చింది. ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేను తీరుస్తాను. అమ్మ ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని వద్దు అనకుండా స్వీకరించమ్మా. అమ్మ వాగ్దానం నీకు అనిపించింది అంటే ఖచ్చితంగా నీవు యాదృచ్ఛికం కాదు. ఇది నీవు విన్ని కోట్ల మందిలో నీవు ఇది వినగలుగుతున్నావు అంటే ఈరోజు ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీవు స్వీకరించబోతున్నావు. నీవు ఎదురు చూస్తున్నది ఇప్పుడు నీ ముందుకు రాబోతుంది. అవును, నీవు కోరినటువంటి ఈ క్షణం నుండి నీకు అంతా కూడా మంచి జరగబోతుంది. అసలు నీవు వద్దు అనకు, జాగ్రత్తగా ఉండు, ఏమరపాటుగా ఉండకు. ఎందుకు అంటే ఇది నీ యొక్క కర్మఫలం కాదు, అమ్మ ఆశీర్వాదం. కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే రాజయోగం ఇది. మరి ఇది అంతా కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి కూడా వేరు ప్రయాణాలు ఉంటాయి. కానీ కొందరికి ఈ యొక్క దుర్గమ్మే స్వయంగా తలుపు తెరుస్తుంది, ఎలా వెళ్ళాలో కూడా చెప్తుంది. అలాగే ఈ తల్లిని ఈరోజు నీవు తలుపు తెరిచాను, అంత అదృష్టము నీకు మాత్రమే ఈ విధంగా తీసుకువచ్చాను అంటే నీవు ఆ యొక్క కోట్ల మందిలో ఒక్కరివి కాబట్టే నీవు ఈ యొక్క దుర్గమ్మ నామాన్ని నీవు పలికావగలిగావు, దర్శనం చేసుకోగలిగావు. అమ్మ మీద నమ్మకం కోల్పోలేదు. అందుకే నీవు ఎన్నిసార్లు కూడా ఓడిపోయినా సరే నీ యొక్క మనసులో నిన్ను భక్తితోనే ప్రార్థిస్తున్నావు. కాబట్టి ఈ తల్లి నీకు ఆశీర్వాదం ఎప్పుడూ కూడా ఈ విధంగానే ఉంటుంది. నీ యొక్క నమ్మకానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాను. కాబట్టి కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి ఆశీర్వాదం ఈరోజు కేవలం నీకోసమే అందించబోతున్నాను. ఈరోజు ఈ దుర్గమ్మ నీ దగ్గరకు రాబోతుంది. అవును, నీ మనసును తాకబోతుంది. ఇప్పుడు నీ తరపున పనిచేస్తుంది. ఈ దుర్గమ్మ శక్తి మొత్తము కూడా నీకు దారబోసి నీకు కర్మ ఫలితాన్ని అంతటినీ కూడా తుడిచేయబోతుంది. ఏది కూడా వృధా కాదు. నీవు ఎదురు చూసేటువంటి సమయం వృధా కాలేదు. అది నీ దగ్గరలోనే ఉంది. అంత దూరంలో కూడా అది లేదు. అతి త్వరలోనే నీ ముందుకు రాబోతుంది. ప్రపంచం అంతా కూడా ఒకటిగా కాబోతుంది. అంతటినీ కూడా ఎంత ఎదురున్నా కూడా నేను నీ దగ్గరకు పంపివ్వబోతున్నాను. ఈ దుర్గమ్మ ద్వారా నిన్ను అడ్డుకున్నటువంటి ప్రతి ఒక్కరు అడ్డంకులన్నిటినీ కూడా అంతా కూడా దూది పింజల్లా ఎగిరిపోతాయి. ఎవరి కోసం నీవు ఆగకూడదు. నీ కోసం వచ్చినటువంటి అవకాశాలను నీకు ఇవ్వబోతున్నాను. వాటిని నీవు ఖచ్చితంగా సద్వినియోగం పరుచుకోవాలి. నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించినటువంటి వారు, నిన్ను దూషించినటువంటి వారు, నిన్ను మోసం చేసినటువంటి వారు, చులకనగా చూసినటువంటి వారు ఇప్పుడు ధర్మంగా నడవబోతున్నారు. వారి యొక్క నడకలో మార్పు వచ్చే విధంగా ఈ దుర్గమ్మే చేస్తుంది. ఇది తల్లి యొక్క ఆశీర్వాదం. తల్లి సంకల్పంగా ఈ క్షణం నుండి నీకు కోరిక తీరిగేటువంటి మార్గాలు అన్నీ కూడా తెరవబోతున్నాయి. నీ వద్ద అన్నీ కూడా నీకు అసలు అన్నీ కూడా తెలుసు కదా. నీవు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కోరికలు అన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయి. మరి నీ యొక్క జీవితంలో చాలామంది కూడా ఈ యొక్క దుర్గమ్మ యొక్క ఆశీర్వాదం కోసం వస్తూనే ఉన్నారు. నేను అర్హులనా కాదా, నాకు అమ్మ యొక్క అనుగ్రహం ఉంటుందా లేదా అని ఒక్కొక్కరు అనుమానంతోనే తిరస్కరించబడుతున్నారు. ఈ విధంగా అలాంటి అనుమానము అనేది నీకు అస్సలు వద్దు. నీవు ఎంతో అర్హురాలివి. దానికోసమే నీవు ఈ విధంగా నా ముందుకు వచ్చావు. నీ యొక్క జీవితాన్ని సంతోషంగా చేసేందుకే ఈ దుర్గమ్మ ఆజ్ఞ లేనిదే ఏది కూడా నీ దగ్గరికి రాదు కదా అని తెలుసుకున్నావు కదా. నీవు కూడాను దుర్గమ్మ ఆజ్ఞ లేదు, దుర్గమ్మ పిలవనిదే ఈ యొక్క దర్శనానికి కూడా నీవు రాలేవు అని తెలుసుకున్నావు కదా. నీవు కష్టపడి నీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితం కూడా రావటం లేదు. కానీ ఈ అమ్మ కరుణ ఫలితము అని నీకు అన్నీ కూడా ఇన్ని విధాలుగా ఈ చేతుల్లో వచ్చినప్పుడు ఎందుకంటే ఏంటి అనకుండా దుర్గమ్మకి ధన్యవాదాలు చెప్పుకో. దుర్గమ్మ నామాన్ని పలుకు. నీ మాటకే జీవితం అంతా కూడా మారిపోతుంది. ఇంకా పునరాభివృద్ధిని సాధించుకోగలుగుతావు. నీ యొక్క కోరిక, సహనము అన్నీ కూడా నీ యొక్క జీవితంలో ఊహించని మలుపుగా నీ ముందుకు రాబోతున్నాయి. అవును, నీకు బోలెడు సంకేతాలు కూడా నేను నీకు అందివ్వబోతున్నాను. నీ యొక్క కోరిక అనేది నెరవేరే ముందు కొన్ని సంకేతాలను నేను పంపిస్తాను. నీ మానసిక ప్రశాంతత నీకు లభిస్తుంది. నీకు ఇంటిలో కలహాలు అనేవి ఏ మాత్రము కూడా ఉండవు. ఒక చిన్న పక్షి
పక్షి నీ ఇంటి చుట్టూ గాలిలో నీ తలపైన తిరుగుతూ ఉంటుంది. ఆపే శకనము అని అసలు నీవు అనుకోవద్దు. అది భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. నీ జీవితంలో ఒక అదృష్టపు సంకేతము అని నీవు తెలుసుకో. నీకు అనుకున్నటువంటి విధంగా ధనం వచ్చి చేకూరుతుంది. నీవు పూజ చేసినప్పుడు పుష్పం కింద పడుతుంది. నీ ఇంట్లో సుగంధభరితమైనటువంటి వాసన అనేది వస్తుంది. అది కూడా ఈ దుర్గమ్మ యొక్క ఆశీర్వాదమే. నీవు దీపం వెలిగించినప్పుడు సమయంలో కూడా నీ ఇంట్లో పరిమళమైనటువంటి సువాసనలు వస్తూ ఉంటాయి. అంటే ఈ తల్లి నీ ఇంట్లో కొలువై ఉంది అని అర్థం చేసుకో. ఖచ్చితంగా ఏదో విధంగా జరిగిపోయేవి యాదృచ్ఛికం కాదు. అన్నీ దుర్గమ్మ సంకేతాలే, అమ్మ చూపినటువంటి సంకేతాలే అని తెలుసుకో. ప్రతి చిన్న సానుకూల మాట కూడా అది ఈ అమ్మ స్వరం అని తెలుసుకో. గుర్తుంచుకో, నీవు చూసినటువంటి ప్రతి కాంతి కూడా ఈ తల్లి యొక్క ఆశీర్వాదమే. ఇప్పుడు సమయం నీకు అనుకూలమైనటువంటి సమయం. ఇప్పుడు నుండి నీకు ఎదురయ్యేటువంటి అంటే చూసేటువంటి సమయం అంతా కూడా ముగిసింది. ఈ రోజు నుండి నీకు కొత్త ద్వారాలు తెరవబోతున్నాయి. నీ యొక్క అదృష్టపు ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇక వాటి వెనుక నీ యొక్క విజయాలు, నీ యొక్క సంతోషాలు, నీ శాంతి అంతా కూడా ఉంటాయి. ఇక నీవు అస్సలు ఆగిపోవద్దు. దేనికి కూడా అస్సలు భయపడవద్దు. ఈ దుర్గమ్మ నీ వెనకే ఉంటుంది. నీ పక్కనే ఉన్నాను, నీ వెన్నంటే ఉన్నాను. ఏదైతే కోరుకుంటున్నావో అది ఈ క్షణం నుండి నీ దారిలోకి వస్తుంది అని నీవు తెలుసుకోగలగాలి. ఇక అదేవిధంగా అమ్మ వద్దు అనకుండా అన్నీ కూడా స్వీకరించు. నీ యొక్క భయాలు ఇకపై అన్నీ ప్రభావం చూపు. ధైర్యంగా ఉండు. నీ యొక్క లక్ష్యాలను నీవు సాధించుకోవడానికి నేను కూడా నీతో పాటే ఉన్నాను కదా, నిన్ను నడిపిస్తున్నాను కదా, నీకున్నటువంటి ప్రతి ఒక్క అడ్డంకులన్నీ కూడా నేను దూరం చేస్తున్నాను. ఎవరికైనా సరే నీపై చెడు చేసినా లేదంటే వాళ్ళు నీ నుండి వెనక్కి లాగుతూ నీ యొక్క శక్తిని మొత్తము కూడా దారబోసి నిన్ను కాపాడుకుంటాను. నేను ఒక రక్షణ కవచంలో ఉంచుతాను, భద్రంగా చూసుకుంటాను. నీవు ఈ యొక్క దుర్గమ్మ మాట వింటావు అని తెలుసుకో. ఈ తల్లి పరిపూర్ణ ఆశీర్వాదం నీకు పుష్కలంగా ఉంది. ఈ క్షణం నుండి నీకు అన్నీ కూడా శుభాలే జరగబోతున్నాయి. అన్నీ కూడా మారిపోబోతాయి. కోటిలో ఒక్కరికి దక్కి లభించేటువంటి భాగ్యం నీకు దొరుకుతుంది. అంటే ఇది మామూలు విషయం కాదు. సాక్షాత్తు ఈ దుర్గమ్మ యొక్క అనుగ్రహము అనేది ఉంటే నీకు అన్నీ కూడా శుభప్రదంగానే ఉంటాయి. అమ్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి నీవు ఈ అమ్మ మాటలు వినగలుగుతున్నావు. ఇక నీవు నిశ్చింతగా ఉండి ఎటువంటి భయం అనేది పెట్టుకోకు. దేని గురించి కూడా వెనకడుగు వేయవలసిన అవసరం కూడా లేదు. అన్నీ కూడా నీకు అందుతాయని చెప్తున్నాను కదా. ఈ రోజు నుండి నీకు అన్నీ కూడా మంచి సమయం ఆరంభమైంది అని తెలుసుకో. నీ అదిలో మెదిలేటువంటి ప్రశ్న అంతా కూడా ఆశ అన్నిటినీ కూడా ఈ క్షణం నుండి అన్నీ కూడా నీకు అంతా కూడా శుభాలే జరుగుతాయి. కోట్లలో లభించేటువంటి ఈ యొక్క అమ్మ ఆశీర్వాదం నీకు ఈ రోజున లభించబోతుంది. అంటే ఈ తల్లికి నీవు ప్రియమైనటువంటి బిడ్డము అని తెలుసుకో. ఇక నిశ్చింతగా ఉండు. ఎన్నో రోజులుగా నీవు పడేటువంటి అస్సలు నిద్ర రాకుండా బాధపడుతున్నటువంటివి అన్నీ కూడా ఇక నుండి మనసులో ప్రశాంతత అనేది ఉంటుంది. ఇకపై నీకు అంతా కూడా ఫలితాలే. అన్నీ కూడా నీ యొక్క జీవితంలో శుభప్రదమైనటువంటి రోజులే అని తెలుసుకో. ఇక నీవు పడినటువంటివి అంటే వెంటనే హాయిగా నిద్ర పడుతుంది. నీ మనసులో నీ యొక్క ఆరోగ్యము అన్నీ కూడా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటాయి. నీ యొక్క కోరికలు తీరుతాయి. రోజులాగా ఈ విధంగా గడపాలో అనేటువంటి బదులు ఈరోజు ఏం జరుగుతుందో అనేటువంటి యాదృచ్ఛికంతో నీవు నీ యొక్క జీవనాన్ని సాగిస్తావు. ప్రతి క్షణం కూడా, ప్రతి ఒక్క గంట, ప్రతిరోజు నీకు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. సంతోషంగా ఉండు, దిగులు పడకు. నీకు అనుకూల సమయం వచ్చేసింది. అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. ఇక నీవు ప్రశాంతంగా ఉండు. అన్నీ కూడా ఈ రోజున ఈ దుర్గమ్మ అయితే ఈ యొక్క వాక్కును అందించారండి. మరి ఈ రోజున అమ్మవారి వాక్కు మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇక మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. జై దుర్గా భవాని. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.